అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. బీజేపీ కేటాయించిన ప్రచార మాధ్యమాల్లో వస్తుంది. ఒకసారి మీరు ఆలోచన చేయండి. నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తెలుగుదేశం పార్టీ కోసం ఆ రోజు మీరే ధర్మవరం వచ్చి మీకు పరిటాల కుటుంబం అండగా ఉంటుంది, ఎప్పటికైనా కూడా ఉంటారని చెప్పి ఈరోజు పరిటాల కుటుంబానికి కాకోకుండా బీజేపీ కేటాయిస్తే ఈరోజు కేడర్ ఏ విధంగా మీరు పార్టీకి పనిచేస్తుందో ఒకసారి ఆలోచన చేయండి. మీ స్వార్థం కోసం ఈరోజు ధర్మవరం కార్యకర్తను నాశనం చేయొద్దండి. ఎందుకంటే ఈడ బీజేపీ కేడర్ లేదు, ఏం లేదు. ఖచ్చితంగా బీజేపీకి ఇవ్వాలంటే ఎక్కడైనా ఇవ్వండి, కానీ ధర్మవరం మాత్రం ఖచ్చితంగా ఇవ్వకూడదు. ఎందుకంటే 20 సంవత్సరాల నుంచి ఈరోజు కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు. 2009లో అలాగైతే సిపిఎం కేటాయించి ఈడ కేడర్ను పనిచేయకుండా చేశారు. ఇలానే జరిగితే ఖచ్చితంగా తెలుగుదేశం కేడర్ అనేది తెలుగుదేశం పార్టీకి పనిచేయకుండా పరిస్థితికి వస్తుంది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఆలోచన చేయాలి. ఖచ్చితంగా శ్రీరామన్న గారికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీరామన్నకి ఇస్తేనే ధర్మవరం ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు గెలిపించుకునే అవకాశం ఉంటాయి. ఖచ్చితంగా మీరు ఆలోచన చేసి శ్రీరామ్ గారికి తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగుదేశం టికెట్ ఇవ్వాల్సింది కనుక మీకు వేడుకుంటున్నాము. లేకపోతే ఖచ్చితంగా పార్టీ అంతా మూక్యంలో రాజీనామా చేసి ఖచ్చితంగా మా తెలుగుదేశం కార్యకర్తల పవర్ ఏందో చూపిస్తాము. ఖచ్చితంగా చంద్రబాబు గారు ఆలోచన చేసి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి శ్రీరామ్ గారికి కేటాయించాలా. బీజేపీ నాయకులకు ఎప్పటి సహకరించే పరిస్థితి లేదని మేము హెచ్చరిస్తున్నాం. ముఖ్యంగా ధర్మవరం పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ విధంగా రోడ్డు మీద ర్యాలీతో వస్తున్నారంటే దానికి కారణము మీరు చంద్రబాబు నాయుడు గారు సారే నేను చెప్పగలను. ఎందుకంటే ఇక్కడైతే ఏ నాయకుడైతే కష్టపడాడో, ఏ నాయకుడు ప్రజల కోసం కష్టపడాడో అటువంటి నాయకుడికి ఇక్కడ మాకు ఉండాలా. ఆ నాయకుడు మాకు ఉండాలంటే ఏకైక వ్యక్తి మన పరిటాల శ్రీరామన్న గారే. ముఖ్యంగా ఇక్కడ ప్రజలు అష్ట కష్టాలు పడుకుంటూ చేనేత వర్గాలకు సంబంధించి, అదేవిధంగా రైతు వర్గానికి సంబంధించిన నాయకులు అదే అనేక రకాలుగా నష్టపోతున్నారు. అనేక నష్టపోతున్న నాయకుడు నష్టపోతున్నామంటే దానికి కారణము మన ఇంత ముందున్న నాయకులు. ఆ నాయకుడు నష్టపోకుండా ఉండాలంటే ఇక్కడ శ్రీరామన్న గారి నాయకత్వంలో శ్రీరామన్న గారు ఎమ్మెల్యే కావాలి. ఇక్కడ ప్రజలంతా కోరుకుంటున్నాం, అదేవిధంగా కార్యకర్తలంతా కోరుకుంటున్నామని అత్యధిక